సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ నుంచి వచ్చిన వెనమ్ మూవీస్ ఎంత పెద్ద సక్సెస్ సాధించాయో మనందరికీ తెలిసిందే. ఇక ఈ స్పైడర్ మ్యాన్ స్పిన్ ఆఫ్ యూనివర్స్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ క్రేవెన్ ది హంటర్. అయితే ప్రజెంట్ ఈ మూవీ యుఎస్ఏతో పాటు మరికొన్ని కంట్రీస్లో రిలీజ్ అయింది. కానీ ఇండియాలో మాత్రం జనవరి 1, 2025న ఈ మూవీ రిలీజ్ అవబోతున్నట్లు సోనీ పిక్చర్స్ ఇండియా కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేసింది. ఇండియాలో ఈ మూవీని ఎందుకు ఇంత లేట్గా రిలీజ్ చేస్తున్నారన్న దానికి రీజన్ తెలీదు. అయితే యుఎస్ఏతో పాటు మరికొన్ని కంట్రీస్లో రిలీజ్ అయిన ఈ మూవీకి నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సోనీ వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీని యుఎస్ఏలో 4,000 థియేటర్స్లోకి పైగా రిలీజ్ చేసింది. అండ్ ఆ మూవీ యుఎస్ఏలో ఓపెనింగ్ వీకెండ్లో $65 మిలియన్ కలెక్ట్ చేసింది. అయితే సోనీ ఈ క్రేవెన్ ది హంటర్ మూవీని యుఎస్ఏలో 3,211 థియేటర్స్లో రిలీజ్ చేసింది. థర్స్డే జరిగిన ప్రివ్యూ షోస్ నుంచి వచ్చిన కలెక్షన్స్ అండ్ ఫ్రైడే రోజు వచ్చిన కలెక్షన్స్ మొత్తం కలుపుకొని ఈ మూవీ $4.7 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ ఓపెనింగ్ వీకెండ్లో 12 నుంచి 13 మిలియన్ వరకు కలెక్ట్ చేయవచ్చని చెబుతున్నారు. సో చూస్తుంటే ఓపెనింగ్ వీకెండ్లో లోయెస్ట్ కలెక్షన్ సాధించిన మార్వెల్ సూపర్ హీరో మూవీగా ఈ మూవీ నిలిచేటట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ మూవీ కూడా మేడమ్ వెబ్, మోబియస్ మూవీస్కి లాగా డిజాస్టర్ అయ్యేటట్టుగా ఉంది. అయితే కొన్ని రోజుల క్రితం ది వ్రాప్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం సోనీ వారి ఈ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ని ప్రస్తుతానికి ఎండ్ చేయబోతుంది. ఈ సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ నుంచి చివరిగా వచ్చిన మూవీస్ మోర్బియస్, మేడమ్ వెబ్లు డిజాస్టర్స్ అవ్వడం, ప్రాఫిట్స్ అంతగా రాకపోవడం, వెనమ్ ది లాస్ట్ డాన్స్ మూవీ హిట్ అయిన వెనమ్ 1 అండ్ 2 మూవీస్ కంటే కూడా ఈ మూవీకి తక్కువ కలెక్షన్స్ రావడం, ఇలా కొన్ని కారణాల వల్ల సోనీ వారి ఈ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ని ఎండ్ చేయబోతుంది. క్రేవెన్ ది హంటర్ మూవీ తర్వాత రిలీజ్ అవబోయే ప్రాజెక్ట్ లేదా వారి అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఇప్పటివరకు సోనీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అలాగే అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. కాబట్టి సోనీ వారి నెక్స్ట్ ప్రాజెక్ట్ని అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు ఈ సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ ఎండ్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ క్రేవెన్ ది హంటర్ మూవీనే ఈ సోనీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ నుంచి రాబోతున్న చివరి మూవీ. సో ఆల్రెడీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న ఎల్ మ్యూటో ప్రాజెక్ట్ ప్రస్తుతానికి క్యాన్సిల్ అయినట్టే. అండ్ సోనీ ఇక మీదట టామ్ హోలండ్ స్పైడర్ మ్యాన్, స్పైడర్ వర్స్ మూవీస్ అండ్ స్పైడర్ నోవార్ ఇలా స్పైడర్ మ్యాన్ ఉన్న ప్రాజెక్ట్స్ పైనే దృష్టి పెట్టబోతుంది. అయితే దీనిపై సోనీ అఫీషియల్గా ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. ఒకవేళ ఇది నిజమైతే సోనీ మంచి నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అలాగే జేమ్స్ గన్ డీసీయూ నుంచి రాబోతున్న సూపర్ మ్యాన్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ ట్రైలర్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒక ఇన్సైడర్ చెబుతున్న దాని ప్రకారం ఈ సూపర్ మ్యాన్ మూవీ ట్రైలర్ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 20 లోపు రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ యొక్క ఫస్ట్ ట్రైలర్లో ఒక డాగ్ స్టార్గా కనిపించబోతుందని అతను మెన్షన్ చేశాడు. ఈ పాటికే మీకు అర్థం ఏముంటుంది ఆ డాగ్ ఎవరో. ఎస్, అది క్రిప్టో. సో సూపర్ మ్యాన్ మొదటి ట్రైలర్లో క్రిప్టో కూడా కనిపించబోతుంది. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలై 11న వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది. అలాగే కొన్ని రోజుల క్రితం అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఎంసీయూలో కెప్టెన్ అమెరికాగా నటించిన క్రిస్ ఇవాన్స్ నటించబోతున్నాడన్నది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. అయితే ఇప్పుడు అతని ఆన్ స్క్రీన్ పార్ట్నర్ అండ్ ఎంసీయూలో పెగ్గీ కార్టర్గా నటించిన హేలీ అట్వెల్ కూడా ఈ మూవీలో నటించబోతుందని అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. ఆమె ఈ మూవీలో కూడా పెగ్గీ కార్టర్గా మనకు కనిపించబోతుంది. అయితే ఎంసీయూకి చెందిన పెగ్గీ కార్టర్ కెప్టెన్ అమెరికా సివిల్ వార్ మూవీ ఈవెంట్స్ టైంలో చనిపోతుంది. ఈ మూవీలో మనకు కనిపించబోయే క్రిస్ ఇవాన్స్ క్యారెక్టర్ కూడా ఎంసీయూ మెయిన్ యూనివర్స్కి చెందిన క్యారెక్టర్ కాదు. సో అతను కనిపించబోయే యూనివర్స్కి చెందిన పెగ్గీ కార్టర్గా మనకు హెయిలీ అట్వెల్ కనిపించవచ్చు. అలాగే సానిక్ ది హెడ్జ్హాగ్ 3 మూవీ డిసెంబర్ 20న థియేటర్స్లోకి రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా జిమ్ క్యారీ comic.com-కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఐకానిక్ మూవీ సీక్వెల్స్ గురించి మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూలో అతన్ని ది మాస్క్ సీక్వెల్ గురించి అడగ్గా ఈ మూవీ సీక్వెల్కి సంబంధించి ఎవరి దగ్గరైనా గుడ్ ఐడియా ఉంటే అతను తన రోల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. 1994లో రిలీజ్ అయిన ది మాస్క్ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ మూవీలో హీరో ఒక మిస్టీరియస్ మాస్క్ని పెట్టుకోవడంతో అతను ఒక మ్యానియాక్ సూపర్ హీరోగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. చాలా ఫన్గా ఉంటుంది ఆ మూవీ. ఈ మూవీనే కాదు, జిమ్ క్యారీ తన మరొక ఐకానిక్ మూవీ గ్రించ్ సీక్వెల్పై కూడా ఇంట్రెస్ట్ చూపాడు. అయితే 2000లో ఆ మూవీలో నటించేటప్పుడు ఆ క్యారెక్టర్ కోసం అతను హెవీ మేకప్ని వేసుకున్నట్టు, ఆ మేకప్ వలన అతనికి గాలి కూడా ఆడేది కాదు, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు ఉన్న మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా అతను
ఆ మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. సో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా అయితే అతను ఈ సీక్వెల్ పై కూడా ఇంట్రెస్ట్గా ఉన్నట్టు చెప్పాడు. మరి చూద్దాం ఈ మూవీస్ కన్ఫర్మ్ అయి మన ముందుకు ఎప్పుడు వస్తాయో. అలాగే 2000లో వచ్చిన అమెరికన్ సైకో మూవీ క్రిస్టియన్ బేల్ కెరీర్లోనే ఒక ఐకానిక్ మూవీగా నిలిచిపోయింది. ఈ మూవీలోని సీన్స్ మెమ్స్గా చాలా పాపులర్. అయితే ఇప్పుడు ఈ అమెరికన్ సైకో మూవీ రీమేక్ అవబోతుంది. అండ్ ఈ రీమేక్ మూవీలో క్రిస్టియన్ బేల్ క్యారెక్టర్ అయిన ప్యాట్రిక్ బేట్మ్యాన్గా జూన్ పార్ట్ 2 మూవీలో నటించిన ఆస్టిన్ బట్లర్ నటించబోతున్నాడు. అండ్ ఈ మూవీని ఛాలెంజెస్ మూవీని డైరెక్ట్ చేసిన లూకా గుడాగ్నినో డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ మూవీ ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్లో ఉంది. అలాగే రీసెంట్ ఇయర్స్లో డిస్నీ వారి పాపులర్ యానిమేషన్ మూవీస్ని లైవ్ యాక్షన్ రూపంలో మన ముందుకు తీసుకొస్తూ ఉంది. అలా ఇప్పటికే చాలా మూవీస్ వచ్చాయి. లైక్ అలాడిన్, ది లయన్ కింగ్, ములాన్, జంగిల్ బుక్, ఇలా చాలానే ఉన్నాయి. 2016లో వచ్చిన మోనా యానిమేషన్ మూవీ కూడా లైవ్ యాక్షన్ మూవీగా 2026లో మన ముందుకు రాబోతుంది. అండ్ ఇప్పుడు డిస్నీ మరొక లైవ్ యాక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2010లో వచ్చిన ట్యాంగిల్డ్ యానిమేటెడ్ మూవీ కూడా లైవ్ యాక్షన్ రూపంలో మన ముందుకు రాబోతుంది. ఈ యానిమేటెడ్ మూవీని 2010లోనే $260 మిలియన్ నిర్మించారు. మోస్ట్ ఎక్స్పెన్సివ్ యానిమేటెడ్ మూవీగా ఈ మూవీ ఇప్పటికీ టాప్ ప్లేస్లోనే ఉంది. మరి ఈ మూవీ లైవ్ యాక్షన్కి ఇంకెంత ఖర్చు అవుతుందో. ది గ్రేటెస్ట్ షోమ్యాన్ మూవీ డైరెక్టర్ అయిన మైకేల్ గ్రేసీ ఈ లైవ్ యాక్షన్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.